హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యుతి కుట్టి వరల్డ్ ఛానల్. ఇది వీడియో మా పాపకి నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటే తనకి ఒక బేబీ ఎలిఫెంట్ థీమ్ అనేది సెలెక్ట్ చేశాను. అంటే PS1 వాళ్ళకి ఫ్రూట్స్ థీము, PS2కి యానిమల్స్ థీము అట్లా చెప్పారు. యుతిక PS2 కాబట్టి యానిమల్ థీమ్ వచ్చింది. సో ఎలిఫెంట్ కానీ లయన్ కానీ అనుకున్నాను, కానీ ఎలిఫెంట్ చూస్ చేసుకున్నాను. దానికి ఫస్ట్ నేను ఎట్లా చేయాలి ఏంటి అని ఒక చిన్న ఐడియాతో కొన్ని వీడియోస్ అనేవి చూశాను యూట్యూబ్లో. చూసి ఒక ఐడియాతో ఇట్లా ఫస్ట్ బాడీ అనేది డ్రా చేసుకున్నాను ఎలిఫెంట్ది. అంటే మనం డ్రా చేసి ఎట్లా కట్ చేసుకోవాలంటే ఒక ఐడియా కోసం. దెన్ ఏమో ఫేస్ కూడా బేబీ ఎలిఫెంట్ అన్నాం కదా, నార్మల్ ఎలిఫెంట్కి అయితే జస్ట్ ఇట్లా దానికి దంతాలుండి ఇలా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం క్యూట్గా ఉండాలి అని చెప్పి ఇట్లా ఫేస్ అనేది ఇట్లా అనుకున్నాను. బేబీ ఎలిఫెంట్కి ఫేస్ మాస్క్ లాగా ఐస్, ఫేస్, ఇంకా దానికి ఇయర్స్, ట్రంక్, ఇంకా 2 దంతాలు. షేప్ ఎట్లా రావాలి ఏంటని జస్ట్ నా ఎస్టిమేషన్ కోసం బుక్లో ఇట్లా రఫ్ డ్రా అనేది చేసుకున్నాను. అంటే దీన్ని బట్టి కార్డ్బోర్డ్ మీద అట్లా కట్ చేసుకుందాము. కార్డ్బోర్డ్ ఆర్ ఐదర్ ఏ4 షీట్ టైప్ చార్ట్స్ ఉంటాయి కదా, నార్మల్ జనరల్ చార్ట్స్, అట్లా దాని మీద కట్ చేసుకుందాం అనుకున్నాను. ఇలా టూత్ మీన్స్ దానికి దంతాలు ఉంటాయి కదా ఏనుక్కి, అలా ఇవి ఇట్లా చేసుకొని నేను దీనికి కావాల్సినవి హిమాలయ బుక్ స్టోర్లో తెచ్చుకున్నానండి. అదొక్కొక్కటి నాకు షీట్ 100 రూపీస్ పట్టింది. ఫేస్ ఒక కలర్ ఉండిపోయింది, కింద బాడీ అనేది ఒక కలర్ ఉంది. యాక్చువల్లీ కింద బాడీ అనేది కలర్ మంచిగా సెట్ అయింది. ఇది ఫేస్ ఆల్రెడీ ఇట్లా కట్ చేసుకున్నానండి. ఇట్లా ఏదైతే చార్ట్ పేపర్ ఉందో చార్ట్ పేపర్ మీద సేమ్ మళ్ళీ ఇలానే డ్రా చేసుకొని కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను నేను. ఇది దెన్ ఫేస్ తర్వాత ఇది చార్ట్ చూపించా కదా, ఇట్లా ఇంత లాంగ్ షీట్లో ఇలాంటి చార్ట్ తీసుకొని నాకు కావాల్సినవి ఏవైతే షేప్స్ ఉన్నాయో ఆ షేప్స్ అనేవి నేను డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఈ ఫేస్కి ఇట్లా వేసా కదా, ఫేస్కి తర్వాత నేను షార్ప్ బ్లేడ్ పెట్టి ఏదైతే షేప్ ఉన్నాయో ఐస్, అంటే ఫేస్ మాస్క్ పెట్టుకున్నప్పుడు ఐస్ కనిపించేలాగా నేను అవి కట్ చేశాను. తర్వాత ఏమో ఇయర్స్ అనేవి షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని కట్ చేసా. బేబీ ఎలిఫెంట్కి ఇయర్స్ అనేవి లైట్ పింక్లో ఉంటాయి కదా, నాకు లైట్ పింక్ పేపర్ లేకుండే అండి ఇంట్లో. సో ఈ పింక్ ఉంది కదా అని అట్లా మ్యాచ్ చేశాను. ఇయర్స్ లోపల కొంచెం పింక్ షేడ్ ఉంటుంది కదా, పింక్ షేడ్ మ్యాచ్ అయ్యేలాగా అట్లాగా. ట్రంక్ ఏమో ఇట్లా కొంచెం వంకి ఉండి అట్లా ఉండేలాగా ట్రంక్ కట్ చేశాను. ట్రంక్ అయిపోయిన తర్వాత ఏమో దంతాలు ఒక చిన్నది వైట్ A4 షీట్ అనేది ఉంది వైట్ది, దానికి ఇట్లా షేప్ డ్రా చేసి ఈ దంతాలు కూడా 2 షేప్ అనేది ఇచ్చేసాను. తర్వాత ఏమో ఇంకా ఫేస్కి ఏమైతే కావాలో అవి ఇట్లా డ్రా చేసుకొని షేప్స్ అనేవి తీసుకున్నా కదండి. ఇది బాడీ, మీకు ఫస్ట్లో బుక్లో చూపించా కదా బాడీ, అదేవిధంగా ఒకటి పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఇట్లా డ్రా చేసుకున్నాను నేను ఈ బాడీ అనేది. ఈ ఒక్క షీటు 100 రూపీస్ పడింది. మొత్తం లెంత్ ఎంత అయితే ఉందో ఆ లెంత్ అంతా కూడా నేను యూస్ చేసుకొని కట్ చేశాను. కింద మనకి ఈ లెగ్స్ దగ్గర హైలైట్ అవ్వడానికి దంతాలకి ఏవైతే A4 షీట్ యూస్ చేశానో అదే షీట్ని అట్లా చిన్నగా కాళ్ళకి ఇట్లా హైలైట్ అయ్యేలాగా కనిపించేలాగా దాన్ని అట్లా కట్ చేసి అట్లా స్టిక్ చేశాను. ఇది నాకు చెప్పా కదండి 100 పడింది. ఇది ఒక్కటి షీట్ అంటే 2 తీసుకున్నాను నేను. ఈ కలరే వేసుకుంటే సెట్ అయిపోయేది, అంటే ఇప్పుడు కూడా బాగుందండి. ఇది ఒకటే ఉంది పేపర్ అక్కడ, సో ఇదొకటి అదొకటి తీసుకున్నాను. అది కొంచెం థిక్ కలర్ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ ఎలిఫెంట్కి థీమ్కి సిమెంట్ కలర్ అనేది మ్యాచ్ అయింది. మీరు చూడండి పక్కన పెడితే కొంచెం ఇది లైట్ ఉంది, ఫేస్ది కొంచెం థిక్ అయిపోయింది. ఎనీహౌ 2 బాగున్నాయి, కానీ సేమ్ కలర్ ఉంటే ఇంకా బాగుండేది అన్న చిన్న హోప్.
ఇది ఇట్లా ఏదైతే షేప్ ఇచ్చానో ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసేసుకొని దానిపైన మార్కర్తో అనేది బ్లాక్ మార్కర్తో ఆ లైన్ గీసుకొని ఆ షేప్ అనేది నేను ఇచ్చేసుకున్నానండి. ఆ షేప్ అయిపోయినాక మొత్తం అవుట్పుట్ అనేది వస్తుంది, చూపిస్తాను. ఇక్కడ ఇది కాస్ట్యూము నేను ఆఫీస్కి వెళ్ళొచ్చి 3 days అట్లా కొంచెం కొంచెం అనేది చేశాను. ఫైనల్లీ బాగా వచ్చింది. మా పాప ఏంటో అండి ఇంటి దగ్గర బాగా చెప్తుంది. అంటే ఈ కాస్ట్యూమ్ వేసుకొని చెప్పాలి 2 lines లైక్ నేను ఎలిఫెంట్, అదేం కలర్ ఉంటుంది, లేదంటే అదేం తింటుంది, దాని ఫీచర్స్ అట్లా. వాళ్ళు PS2 కాబట్టి దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్. 2 lines అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి చెప్తే సరిపోతుందండి. యుతిక కూడా అన్నీ మంచిగా నేర్చుకున్నది ఒక 2 lines వరకు. ఇంట్లో కూడా చాలా బాగా చెప్పిందండి నేను వీడియో తీసినప్పుడు. కానీ స్కూల్కి వెళ్ళినాక యుతికకి స్టేజ్ ఫియర్, లేదంటే వాళ్ళందరినీ చూసి అట్లా స్టక్ అయిపోతుందో అనేది అర్థం అవ్వట్లేదు. స్కూల్కి వెళ్ళినాక చెప్పలేకపోతుందండి, లేదంటే టీచర్స్ చెప్పించలేకపోతున్నారు తినతో. అదైతే నేను ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా భగవద్గీత శ్లోక కాంపిటీషన్ అయితే అయ్యింది. తినకి ఒకటి శ్లోకం అనేది నేర్పించాము. అది యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నదండి. తన శ్లోకం చెప్తున్నట్టు ఒకటి చాలా కాన్ఫిడెంట్గా నేర్చుకున్నది. ఇంట్లో కూడా ఎవ్రీ టైం చెప్తుంటాను. కానీ స్కూల్లో అడిగితే నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు అన్నారు మేడం. అది స్టేజ్ ఫియరా, లేదంటే యుతిక చెప్పలేకపోతున్నది అనేది అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఈసారి కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి అట్లానే అయ్యింది. సర్లే అండి, మేము నేర్పిస్తున్నాం, తన కంటెంట్ అయితే వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. తన మెల్లగా నేర్చుకుంటే, చిన్న పాపనే కదా, అంత తన మీద ప్రెజర్ అయితే అట్లా ఏమీ లేదు. మేము చెప్పాలి కంపల్సరీ, ఇట్లా నువ్వు చెయ్యాలి అట్లా కూడా మేము తనని ఎక్కువేమీ అట్లా ఏమన్నాము. తనకి నేర్చుకుంటుందా లేదా కంటెంట్ అనేది చూస్తాము. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఫేస్ అట్లా ట్రంక్కి లైన్స్ పెట్టాను. అంటే మొత్తం బ్లాక్ మార్కర్తో అవుట్లైన్ అనేది ఇచ్చాను హైలైట్ అవ్వడానికి. ఇది ఫైనల్ అవుట్పుట్. బాడీ కూడాను. దెన్ మేము ఏం చేసామంటే ఇంకా కొంచెం ఎలిఫెంట్ బాడీ అని తెలియడానికి వైట్ పెయింట్తో నేను ఇట్లా ఐ యామ్ బేబీ ఎలిఫెంట్ అని చెప్పి రాశాను. వెనకాలేమో ఒకటి బ్యాగ్ క్లిప్ పాతది ఉంది, దానికి ఇట్లా గిఫ్ట్ది థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ ఇట్లా పెట్టి అటాచ్ చేసాము. ఫేస్కి ఏమో బ్యాండ్ పెట్టాము ఎలాస్టిక్ది, మాస్క్ లాగా. ఇది తన ఫైనల్ అవుట్పుట్. తను ఎట్లా చెప్పిందో 2 lines. Good morning. My name is Yutik. I have big ears, long trunk, strong legs. I am eat fruits and leaves. I live the jungle. I am my friends. I am so strong. Thank you. Don't forget to like, share and subscribe అండి.